హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో IBPS RRB నోటిఫికేషన్ అయితే మనము చూద్దాం. ఇక్కడ వచ్చి పోస్ట్ వచ్చి ఆఫీసర్స్ స్కేల్ 1 to 3 అలానే ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ ఇన్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. ఇక్కడ చూడండి, మనకు అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇచ్చారు అప్లై చేసుకోవడానికి www.ibps.in. మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చి 1st సెప్టెంబర్ 2025 నుంచి 21st సెప్టెంబర్ 2025 వరకు. అలాంటి పేమెంట్ కూడా మనకు 21st సెప్టెంబర్ 2025. అండ్ అలానే ఇక్కడ చూడండి, మనకు ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చి నవంబర్ ఆర్ డిసెంబర్ లో ఉంటుంది. అండ్ అలానే మెయిన్ ఎగ్జామ్ వచ్చి డిసెంబర్ 2025 ఆర్ ఫిబ్రవరి 2026. ఇక్కడ చూడండి, మనకు ఇంటర్వ్యూ కూడా జనవరి ఆర్ ఫిబ్రవరి. అండ్ అలానే ఇక్కడ చూడండి, ప్రొఫెషనల్ అలాట్మెంట్ వచ్చి ఫిబ్రవరి ఆర్ మార్చ్ 2026. ఇక్కడ చూడండి, ఏజ్ వచ్చి మనకు 1st సెప్టెంబర్ 2025కి గ్రూప్ బి అండ్ గ్రూప్ ఏ ఆఫీసర్స్. మనకు గ్రూప్ ఏ వచ్చి అసిస్టెంట్ మేనేజరు సీనియర్ మేనేజర్. ఇక్కడ చూడండి, ఆఫీస్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్కి అయితే 18 to 30 years ఉండాలి. ఇక్కడ చూడండి ఏజ్, ఇక్కడ చూడండి 1st సెప్టెంబర్ 2025కి మీరు ఏ ఏజ్ ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోండి. అండ్ అలానే ఇక్కడ చూడండి, స్కేల్ 2 అయితే 21 years నుంచి 32 years వరకు. అదే స్కేల్ 3 అయితే 21 years నుంచి 40 years వరకు. అదే మల్టీపర్పస్ అంటే ఆఫీస్ అసిస్టెంట్స్కి అయితే 18 నుంచి 28 years అయితే ఉండాలి. అండ్ అలానే ఇక్కడ చూసుకోండి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేసి అని. అండ్ అలానే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. SC STకి అయితే 5 years, OBCకి అయితే 3 years, అండ్ అలానే 10 years ఫర్ PWBD వాళ్ళకైతే. ఇక చూడండి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ డిసేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక చూడండి +3 years. అండ్ అలానే మ్యాక్సిమం లిమిట్ వచ్చి 50 years ఫర్ SC ST. అండ్ అలానే ఇక్కడ చూడండి, ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కమిషన్డ్ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ ECO SOC వాళ్ళకైతే ఇక్కడ చూడండి 5 years. విడోస్ డివోర్స్డ్ కూడా లీగల్ గా, కానీ ఇంకొన్ని మ్యారేజ్ చేసుకోకూడదు. డివోర్స్ అయి ఉండాలి బట్ కానీ రీమ్యారేజ్ అయితే చేసుకోకూడదు. వాళ్ళకైతే ఇక్కడ చూడండి 35 years ఫర్ జనరల్ EWS, అండ్ అలానే 38 years ఫర్ OBC, 40 years ఫర్ SC ST క్యాండిడేట్స్. ఇక్కడ చూడండి, మనకు ఆఫీస్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ వచ్చి బ్యాచిలర్స్ డిగ్రీస్ ఉండాలి. అండ్ అలానే కంప్యూటర్ గురించి నాలెడ్జ్ అయితే ఉండాలి. అదే ఆఫీసర్ స్కేల్ 1 అంటే అసిస్టెంట్ మేనేజర్కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. అండ్ అలానే ఇక్కడ చూడండి, డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, యానిమల్ హస్బెండరీ, వెటరినరీ సైన్స్, ఇలా ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ అలానే కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 వాళ్ళకైతే ఇక్కడ చూడండి, మేనేజర్ జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ ఖచ్చితంగా బ్యాచిలర్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ అలానే ఫైనాన్స్ కూడా తెలిసి ఉండాలి. ఫైనాన్స్, బ్యాంకింగ్, మార్కెటింగ్ ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. అండ్ అలానే 2 years ఆఫ్ అన్ ఆఫీసర్ అంటే ఆల్రెడీ 2 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఆఫీసర్ స్కేల్ 2 స్పెషలిస్ట్ ఆఫీసర్ అంటే మేనేజర్ పోస్ట్. ఇక చూడండి, ఖచ్చితంగా మనకైతే డిగ్రీ ఉండాలి. 50% ఆఫ్ అగ్రిగేట్ అయితే ఉండాలి. అండ్ అలానే సర్టిఫికేట్ ఆఫ్ ASP, PHP, C++, జావా, VB, VC, OCP. అండ్ అలానే చార్టెడ్ అకౌంట్ వాళ్ళకైతే ఇక్కడ చూడండి అండ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. లా ఆఫీసర్ అయితే 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. ఇక చూడండి 1 year ఫీల్డ్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇక చూడండి 2 years ఫర్ అడ్వకేట్. ఇక చూడండి ట్రెజరీ మేనేజర్ కి అయితే ఇక చూడండి చార్టెడ్ అకౌంట్ ఆర్ MBA ఇన్ ఫైనాన్స్ ఫ్రమ్ యూనివర్సిటీ. అండ్ అలానే మార్కెటింగ్ ఆఫీసర్ అయితే MBA ఇన్ మార్కెటింగ్. అండ్ అలానే 1 year రెలవెంట్ ఫీల్డ్ కూడా ఉండాలి. అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ కి అయితే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్, హార్టికల్చర్, డైరీ, అనిమల్ హస్బెండరీ, ఫారెస్ట్రీ, వెటరినరీ సైన్స్. అలానే 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. 2 years ఇన్ ది రిలవెంట్ ట్రేడ్.
ఆఫీసర్ స్కేల్ 3 సీనియర్ మేనేజర్. ఇక్కడ అయితే చూడండి బ్యాచిలర్ డిగ్రీ అలానే 50% ఆఫ్ మార్క్స్ అయితే ఉండాలి. మినిమం 5 years అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ఇక్కడ అప్లికేషన్ ఫీ వచ్చి ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 వాళ్ళకైతే 175 ఫర్ SC ST PWD. అప్లికేషన్ ఫీ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 వాళ్ళకైతే 175 రూపీస్. అది కూడా SC ST PWD వాళ్ళకి. అదే 850 ఫర్ ఆల్ అదర్స్ అంటే జనరల్ OBC ఉంటారు కదా వాళ్ళకి. అలానే ఆఫీస్ అసిస్టెంట్స్ కూడా ఇక చూడండి 175 ఫర్ SC ST PWD ESM DESM. అదే 850 ఫర్ అదర్స్ GST కూడా ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఇక్కడ చూడండి మనకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. ఇక్కడ చూడండి రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అంటే టోటల్ మనకు 80 మార్క్స్ 80 క్వశ్చన్స్. డ్యూరేషన్ అయితే మనకు సెక్షనల్ అయితే ఉంది. రీజనింగ్ కి 25 minutes అలానే న్యూమరికల్ ఎబిలిటీకి అయితే 20 minutes. ఇక చూడండి ఆఫీసర్ స్కేల్ 1 ఇక్కడ చూడండి రీజనింగ్ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఈచ్ సెక్షన్ కి. మనకి ఇక్కడ చూడండి రీజనింగ్ కి అయితే 25 minutes, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి అయితే 20 minutes. టోటల్ మనకు 80 మార్క్స్ 80 క్వశ్చన్స్. ఇక్కడ చూడండి మెయిన్ ఎగ్జామ్ ఫర్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్ వాళ్ళకి రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అలానే హిందీ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ. మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఇక్కడ 40 క్వశ్చన్స్. ఈచ్ సెక్షన్ కి మనకి ఇక్కడ డిఫరెంట్ మార్క్స్ అయితే ఉన్నాయి. రీజనింగ్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ కి 40 మార్క్స్, ఇంగ్లీష్ కి 40 మార్క్స్, హిందీ లాంగ్వేజ్ కి 40 మార్క్స్ అలానే 50 మార్క్స్ ఫర్ న్యూమరికల్ ఎబిలిటీ. మనకు టోటల్ మార్క్స్ అయితే 200 కి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనకు ఈచ్ సెక్షన్ కి అయితే మనకి ఇక్కడ మినిట్స్ అయితే ఇచ్చారు. టోటల్ వచ్చి మనకు 2 hours. అదే ఆఫీసర్ స్కేల్ 1 కి అయితే మనకి ఇక్కడ చూడండి రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఈచ్ సెక్షన్ కి అయితే 40 అలానే మాక్సిమం మార్క్స్ ఫర్ రీజనింగ్ కి అయితే 50, కంప్యూటర్ నాలెడ్జ్ కి 20, జనరల్ అవేర్నెస్ కి 40 అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి 40, చూడండి హిందీ లాంగ్వేజ్ కూడా 40, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అయితే 50. మనకు టోటల్ వచ్చి 200 మార్క్స్ 200 క్వశ్చన్స్. మనకైతే 2 hours ఉంటుంది. సెక్షనల్ వైజ్ అయితే మనకైతే టైమింగ్ అయితే ఉంటుంది. ఇక చూడండి ఆఫీసర్ స్కేల్ 2 జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్ కి అయితే ఇక చూడండి మనకు రీజనింగ్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్, ఫైనాన్స్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మనకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఈ సెక్షన్ కి అయితే 40 అండ్ అలానే మాక్సిమం మార్క్స్ మనకు సపరేట్ గా ఇచ్చారు. మనకు టోటల్ మార్క్స్ అయితే 200 క్వశ్చన్స్. డ్యూరేషన్ అయితే 2 hours. అదే ఆఫీసర్ స్కేల్ 2 కి అయితే ఇక్కడ చూడండి స్పెషలిస్ట్ క్యాడర్ వాళ్ళకైతే ప్రొఫెషనల్ నాలెడ్జ్, రీజనింగ్, ఫైనాన్స్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇక చూడండి నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మనకు 40 ఈచ్ సెక్షన్ కి. అలానే మనకు సెక్షనల్ మార్క్స్ ఇది సెక్షనల్ టైమింగ్ కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ అయితే ఒకసారి చూడండి మాక్సిమం మార్క్స్ మనకైతే టోటల్ వచ్చి 200 మార్క్స్ 240 క్వశ్చన్స్. ఇక్కడ 1.5 hour అయితే ఇక్కడ మనకు టైమింగ్ అయితే ఇచ్చారు. అంటే ప్రతి ఒక్క ఆఫీసర్ స్కేల్ 1, 2, 3 కి డిఫరెంట్ గా అయితే ఉన్నాయి సబ్జెక్ట్స్. ఒకసారి కేర్ఫుల్ గా అయితే చూడండి. అండ్ అలానే మీకు ఆఫీస్ అసిస్టెంట్ కి అయితే మల్టీపర్పస్ అయితే మీకు 4 subjects. ఇక చూడండి ఆఫీసర్ స్కేల్ 3 వాళ్ళకైతే ఇక్కడ రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. మనకు ఈ సెక్షన్ 40 మార్క్స్. మనకు సెక్షనల్ టైమింగ్ అయితే ఇక్కడ ఇచ్చుండారు. మాక్సిమం మార్క్స్ ఇక్కడ ఇచ్చుండారు. టోటల్ వచ్చి మనకు మార్క్స్ 200 కి అండ్ అలానే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 200 2 hours. అండ్ అలానే ఇక్కడ చూడండి మనకు పెనాల్టీ చూసారంటే ఖచ్చితంగా మనకు 1/4 నెగిటివ్ మార్క్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్. మనకి ఇక్కడ కట్ ఆఫ్ చూసారు అంటే
ఖచ్చితంగా మినిమం స్కోర్ అయితే ఉండాలి. దాని షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. అంటే పోస్టుని బట్టి వాళ్ళైతే కట్ ఆఫ్ అయితే ఇస్తారు. ఆ కట్ ఆఫ్ రీచ్ అవ్వాలి. అండ్ అలానే ఆఫీసర్ స్కేల్ 1, 2 అండ్ 3 కూడా ఇక్కడ మనకు ఇచ్చారు. డిపెండింగ్ ఆన్ వేకెన్సీస్ ప్రకారం వాళ్ళు ఇంత రేషియో అని తీసుకుంటారు. కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే సీరియస్ గా అయితే మీరైతే ఎఫర్ట్ అయితే పెట్టండి. మనకు ఇంటర్వ్యూ అయితే ఉంటుంది ఓన్లీ ఫర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 వాళ్ళకి. అండ్ అలానే మల్టీపర్పస్ వాళ్ళకైతే లేదు. ఓన్లీ కట్ ఆఫ్ రీచ్ అయితే చాలు. మనకి ఇక్కడ ఆఫీసర్ స్కేల్ 1 కి అయితే ఇక్కడ ఇచ్చారు కేటగిరీ వైజ్. ఇది ఆంధ్రప్రదేశ్ ది. దీంట్లో అయితే ఎవరికి లేదు వేకెన్సీస్. ఇక్కడ చూడండి అరుణాచల్ ప్రదేశ్. అండ్ అలానే ఇక్కడ చూడండి ఎస్సీకి అయితే 1, ఓబీసీకి 2. అండ్ అలానే మీరు ఏ స్టేట్ ఒకసారి అయితే చూసుకోండి. ఇది చూడండి మల్టీపర్పస్ ఆఫీసర్ అసిస్టెంట్ కి అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎస్సీ వాళ్ళకి 23 పోస్టులు అయితే ఉన్నాయి. ఎస్టీ 11 పోస్టులు, ఓబీసీ 41, ఈడబ్ల్యూఎస్ 15, జనరల్ అయితే 60. టోటల్ మనకు 150. అండ్ అలానే పీడబ్ల్యూడి కూడా హెచ్ఐ అయితే 2, ఓసీ అయితే 2, విఐ అయితే 1, ఐడి అయితే 1, ఈఎస్ఎం ఇక్కడ చూడండి ఈఎస్ఎం కూడా ఇక్కడ చూడండి 15, డిఈఎస్ఎం అయితే 7. మీరు ఏ స్టేట్ ఒకసారి అయితే చూసుకోండి అప్లై చేసే ముందు. ఇది చూడండి స్కేల్ 2 ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూడండి నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఏం లేవు. ఇక్కడ చూడండి అస్సాం కూడా ఏం లేవు. అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ చూడండి ఈడబ్ల్యూఎస్ 1, టోటల్ అయితే 1. ఇక్కడ చూడండి ఆఫీసర్ స్కేల్ 2 ఐటీ వాళ్ళకైతే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి. అండ్ అలానే అస్సాం అయితే ఓబీసీ వాళ్ళకైతే 1, 2 ఫర్ జనరల్, టోటల్ వచ్చి 3. ఆఫీసర్ స్కేల్ 2 సిఏ చార్టెడ్ అకౌంట్ వాళ్ళకి ఇక్కడ చూడండి జనరల్ అయితే ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఒకటే, మనకు టోటల్ 1 పోస్ట్. ఆఫీసర్ స్కేల్ 2 లా వాళ్ళకైతే ఇక్కడ చూడండి ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏం లేవు. ఇక్కడ చూడండి అస్సాంలో అయితే 2 పోస్ట్ ఫర్ జనరల్. అదే ట్రెజరీ మేనేజర్ ఆఫీసర్ స్కేల్ 2 వాళ్ళకైతే ఇక్కడ చూడండి మనకు జనరల్ అయితే 1 పోస్ట్. మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 2 ఆంధ్రప్రదేశ్ ఇక్కడ చూడండి. అండ్ అలానే అరుణాచల్ ప్రదేశ్ అయితే ఇక్కడ చూడండి ఎస్సీ 1, ఓబీసీ 1, టోటల్ వచ్చి 2 పోస్ట్. ఇక్కడ చూడండి ఆఫీసర్ స్కేల్ 2, ఆఫీసర్ స్కేల్ 3 ఒకసారి అయితే చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.